హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ది ఇయర్ అంతేనా తెలుగు సినిమా కొంచెం బ్యాక్ సీట్ లోనే ఉందండి. సంక్రాంతి తర్వాత మోస్ట్లీ బాక్స్ ఆఫీస్ నార్మల్ గానే ఉంది. ఏదో మధ్య మధ్యలో 1-2 సినిమాలు హిట్లు తప్ప సమ్మర్ రిలీజ్ కూడా మొత్తం డ్రై గానే అయిపోయింది. అలాంటి టైంలో నేను కుబేరా ట్రైలర్ చూశాను. ట్రైలర్ చూడగానే నా ఫస్ట్ ఫీలింగ్ ఈ స్ట్రీక్ ఫైనల్లీ బ్రేక్ చేయడానికి కుబేరా మూవీ రెడీగా ఉంది అని అనిపించింది. కుబేరా మూవీకి ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ అప్పటి నుంచే ఒక పాజిటివ్ వైబ్ అయితే ఉంది. అండ్ టీజర్ కట్ అండ్ ట్రైలర్ కట్ ఆర్ టూ గుడ్ అండ్ మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది ఆడియన్స్ లో కూడా. ఈసారి శేఖర్ కమల గారి నుండి ఒక న్యూ కైండ్ ఆఫ్ ఫిల్మ్ చూడబోతున్నాం అనే ఫీల్సే ఉన్నాయి అందరి దగ్గర. అండ్ ట్రైలర్ చూసాక నాకైతే ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడానికి చాలా రీజన్స్ దొరికేసాయి. సో హియర్ ఆర్ ద 5 రీజన్స్ వై యూ నీడ్ టు వాచ్ కుబేరా. నెంబర్ 1, పాన్ ఇండియా క్యాస్ట్ అండ్ పెయిరింగ్స్. ఏ మూవీకైనా కాస్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ కుబేరా సమ్హౌ గాట్ ఇట్ రైట్ అని అనిపిస్తుంది. మూవీ రిలీజ్ అవ్వకముందే ఈ వైబ్స్ రావడం చాలా రేర్, బట్ ఆ టీజర్ అండ్ ట్రైలర్ చూసాక డెఫినెట్లీ ఇదే అనిపించింది. ధనుష్ గారు ఒక బెగ్గర్ యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నారు అంటేనే అది ఎంత స్ట్రాంగ్ స్క్రిప్ట్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఆయన గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు అనుకుంటా. ఆయన ఎలాంటి పర్ఫార్మరో అందరికీ తెలిసిందే. అండ్ ఆల్సో మన స్టార్ హీరో నాగార్జున గారు కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ చేయడానికి రెడీ అన్నారు అంటే అంత ఈజీగా ఒప్పుకోరు కదా. ఆ స్టోరీ అండ్ ఆ క్యారెక్టర్లో ఎంత డెప్త్ ఉంటే నాగ్ సార్ ఎస్ చెప్తారు. నాగ్ సార్ కూడా ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నారు ఈ మూవీ గురించి. సో అలా ధనుష్ అండ్ నాగా 2 మెయిన్ లీడ్స్ అన్నప్పుడే ఒక ఫ్రెష్ కాస్టింగ్ పేర్లో అనిపించింది. అది మాత్రమే కాక రష్మికని తీసుకోవడం డెఫినెట్లీ యాడెడ్ అడ్వాంటేజ్. రష్మిక అండ్ ధనుష్ కూడా ఫ్రెష్ పేరింగే. శేఖర్ కమల గారు ఫీమేల్ క్యారెక్టర్స్ ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తారో అందరికీ తెలిసిందే. ఆయన ప్రతి ఫీమేల్ క్యారెక్టర్ అందరికీ ఫేవరెట్. ఇది రామ్ కామ్ కాదు కాబట్టి బ్యూటిఫుల్ అనలేమేమో కానీ డెఫినెట్లీ రష్మికకి వెల్ డిజైన్ క్యారెక్టర్ ఉంటుంది. అలానే నార్త్ యాక్టర్స్ కూడా బాగానే ఉన్నారు. జిమ్ సాబ్ ఈజ్ ఎ గుడ్ యాక్టర్. ఓటీటీ సిరీస్లు చూసే వాళ్ళకి తెలుస్తుంది. యూజువల్లీ శేఖర్ కమల కాస్టింగ్ విషయంలో కొంచెం రిస్ట్రైన్డ్ గానే ఉంటారు. బిగ్ నేమ్స్ కి వెళ్ళాలనుకోరు, చాలా రేర్. కానీ ఫస్ట్ టైం బిగ్ నేమ్స్ ని క్యాస్ట్ చేశారు. ఇన్ఫాక్ట్ మూవీ స్టోరీ డిమాండెడ్ ద బిగ్ క్యాస్ట్ అని చెప్పారు ఆయన. నిన్న ఈవెంట్ లో కూడా చాలా మంది ఆర్టిస్ట్ నేమ్స్ ని మెన్షన్ చేస్తూ వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ కన్నా క్యారెక్టర్ నేమ్స్ గుర్తుంటాయని చెప్తుంటే డెఫినెట్లీ అందరికి స్ట్రాంగ్ రోల్స్ పడతాయని చెప్పేసి. సెకండ్ వన్ ఇన్ ద లిస్ట్, శేఖర్ కమల. రీజన్ 2 ఈజ్ ఆబ్వియస్లీ శేఖర్ కమల. రాజమౌళి గారు ఒక మాట అన్నారు, 25 yearsగా ఇండస్ట్రీలో ఉంటూ తన ప్రిన్సిపల్స్కి సిద్ధాంతాలకి కట్టుబడి ఉంటూ సినిమాలు చేయడం మామూలు విషయం కాదని, అందుకే శేఖర్ కమల సినిమాలకి ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్సే కాకుండా అందరూ ఇష్టపడతారు. బికాస్ అందరూ డైరెక్టర్స్లో కాకుండా తనకంటూ ఒక ఓన్ పాత్ కార్వ్ చేసుకున్నారు శేఖర్ కమల గారు. తన డైరెక్టింగ్ స్టైల్ కూడా చాలా రియలిస్టిక్గా ఉంటుంది. క్యారెక్టర్స్ని చాలా గ్రౌండెడ్గా ఉంచుతారు. సో దానివల్ల ఆడియన్స్కి కూడా రిలేట్ చేసుకోవడం చాలా ఈజీ అయిపోద్ది. ప్రతి ఎమోషన్ చాలా రియలిస్టిక్గా ఉంటుంది. కానీ సో ఫార్ మోస్ట్లీ ఒక లిమిటెడ్ స్కేల్లోనే ఇది చేశారు. బట్ కుబేరాతో ఫస్ట్ టైం తనకి అలవాటైన జానరాస్ నుండి షిఫ్ట్ కొట్టడం మాత్రమే కాకుండా తన స్కేల్ కూడా పెంచేశారు. పాన్ ఇండియా రేంజ్ బిగ్నెస్ అయితే కనిపిస్తుంది మూవీలో. అండ్ సర్ప్రైజింగ్లీ ఈ ట్రైలర్లో యాక్షన్ సీన్స్ అండ్ చేస్ సీన్స్ ఎక్కువ అన్నట్టు అనిపిస్తున్నాయి. అసలు నార్మల్గానే శేఖర్ గారి మూవీస్లో ఎమోషన్స్ అనేవి గట్టిగా ఉంటాయి. ఇప్పుడు దానికి యాక్షన్ కూడా యాడ్ అయిపోయింది. రిజల్ట్ అయితే డెఫినెట్లీ బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ అవుతుంది అనిపిస్తుంది. అది పక్కన పెడితే అసలు ఈ న్యూ శేఖర్ కమల మేబీ న్యూ కాదేమో. అదర్ సైడ్ ఆఫ్ శేఖర్ కమల గారిని చూడడానికి అందరూ వెయిట్ చేస్తున్నాం. ఏంటి శేఖర్ కమల గారిలో ఈ యాంగిల్ కూడా ఉందా అని థియేటర్లో షాక్ అవుతామని ముందే డిసైడ్ అయిపోయి మరి థియేటర్స్కి వెళ్ళబోతున్నాం. నెంబర్ 3, యూనిక్ స్టోరీ లైన్స్ అండ్ థీమ్స్. సో ఫార్ చూసిన ప్రమోషనల్ మెటీరియల్ ప్రకారం కుబేరాలో ఒక కొత్త స్టోరీ లైన్ ఉండబోతుంది అనేది క్లియర్గా తెలుస్తుంది. బ్లాక్ మనీ, గవర్నమెంట్ అండ్ కార్పొరేట్ ఇన్వాల్వ్మెంట్, ఈ థీమ్స్ ఆల్రెడీ చాలా మూవీస్లో వచ్చాయి. కానీ ఈ ఎంటైర్ థింగ్ మధ్యలో బెగ్గర్స్ ఎందుకు వచ్చారు? అసలు వాళ్ళకి బ్లాక్ మనీకి రిలేషన్ ఏంటి? ఒక ఎక్స్ట్రీమ్ పూర్ గైస్ని ఎక్స్ట్రీమ్ రిచ్ గైస్తో కాంట్రాస్ట్ చేసిన విధానం కొత్తగా అనిపించింది. సరిగ్గా గమనిస్తే ఈ కాంట్రాస్ట్ శేఖర్ కమల గారి మూవీస్లో చాలా సటిల్గా చూపిస్తారు. బట్ ఈసారి దాన్ని మెయిన్ థీమ్గా తీసుకొని చూపిస్తున్నారు ఆయన. అసలు డబ్బు లేని ఒక బెగ్గర్కి అన్ని వేల కోట్లు ఉన్న వాళ్ళకి ఎలాంటి రిలేషన్ ఉంటుంది, ఎలాంటి డైనమిక్స్ ఉంటాయి అనే ఐడియానే చాలా కొత్తగా ఉంది. సో ఈ స్టోరీ లైన్తో ఇంట్రెస్ట్ అయితే పక్కా క్రియేట్ చేశారు ఆయన. అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ అయితే శేఖర్ గారి రైటింగ్. ఆయన ధనుష్ గారికి సార్ మూవీ కన్నా ముందే ఈ స్టోరీ నరేషన్ ఇచ్చారంట. అయితే సార్ కన్నా ముందే ధనుష్ ఓకే చేసిన స్టోరీ ఇది. బట్ రైటింగ్గా శేఖర్ గారు ఇంత టైం తీసుకున్నారు. సో ఇది అంత సింపుల్గా తేల్చేసే స్టోరీ అయితే కాదు, కొంచెం కాంప్లికేటెడే. అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. డెఫినెట్లీ శేఖర్ కమల గారి రైటింగ్ ఎఫర్ట్స్ రేపు సినిమాలో మనం చూడబోతున్నాం. నెంబర్ 4,
మూవీ జాన్రా క్రైమ్ డ్రామా. మనం చాలా క్రైమ్ డ్రామా థ్రిల్లర్స్ చూసే ఉంటాం కానీ ఇంత హ్యూజ్ కాస్టింగ్తో ఇంత లార్జ్ స్కేల్లో చాలా రేర్ ఇలాంటి జాన్రాస్ మూవీస్ చూస్తూ ఉంటాం. అండ్ ఇలాంటి మూవీస్కి పేసింగ్ చాలా అవసరం. అండ్ ట్రైలర్ బట్టి అయితే ఒక ఎడ్జ్ ఆఫ్ ద సీట్ క్రైమ్ థ్రిల్లర్ చూడబోతున్నాం అని అయితే అర్థమైపోతుంది. అండ్ ఈ మనీ ఇన్వాల్వ్మెంట్ మూవీస్కి ఆడియన్స్ చాలా ఈజీగా హూక్ అయిపోతారు. ఎందుకంటే నీకు ఆల్రెడీ స్టేక్స్ తెలిసినప్పుడు దీని నుండి మెయిన్ క్యారెక్టర్స్ అందరూ ఎలా బయటపడతారు అనే పాయింట్తో వీ కెన్ ఎంగేజ్ ద ఆడియన్స్ ఫర్ ఎ లాంగ్ టైమ్. లాస్ట్ ఇయర్ ఇలానే మనీ ఇన్వాల్వ్మెంట్తో వచ్చిన లక్కీ భాస్కర్ త్రూ అవుట్ ఆడియన్స్ని ఎలా హూక్ చేసిందో మనం అందరం క్లియర్గా చూసాం. అండ్ క్రైమ్ డ్రామాస్ అంటేనే మోస్ట్లీ ఈ సోషల్లీ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అండ్ సిచ్యువేషన్స్ వల్ల క్యారెక్టర్స్ ఎలా చేంజ్ అవుతున్నాయో చూపించడం ఉంటాయి. అండ్ ఆడియన్స్కి ఆ చేంజెస్ అనేది ఎక్కువ హైని ఇస్తుంది. మూవీలో చూస్తే నాగ్సర్ అండ్ ధనుష్వి 2 డిఫరెంట్ లుక్స్ ఉన్నాయి. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ లేయర్డ్ narrative in this film. అండ్ ఐ బిలీవ్ శేఖర్ గారు ఈ జానరా చూస్ చేసుకున్నారు అంటే ఏదో ఒక మోరల్ చెప్పకుండా అయితే ఆడియన్స్ని బయటికి పంపరు. అది ఆడియన్స్కి ఎమోషనల్గా కనెక్ట్ అయితే మాత్రం ఈ సక్సెస్ని ఎవ్వరూ ఆపలేరు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ టెక్నీషియన్స్ అండ్ మార్కెటింగ్. కుబేరా మొత్తాన్ని వెనక నుండి నడిపిస్తున్న ఫోర్స్ అంటే అది డెఫినెట్లీ డిఎస్పీఏ. ఫస్ట్ లుక్ మ్యూజిక్ అప్పటి నుంచి రీసెంట్గా వచ్చిన ట్రైలర్ మ్యూజిక్ దాకా హీ నెవర్ మిస్డ్. అసలు టిపికల్ డిఎస్పీలా లేదు, చాలా కొత్తగా ట్రై చేశారు. కానీ ఈ మూవీకి ఈ వరల్డ్కి చాలా మంచిగా ఫిట్ అయింది అనిపించింది. ఆ పోయిరా పోయిరా సాంగ్ అయితే డెఫినెట్లీ టూ కూడా ఉంది. అండ్ ఆ బీజిఎం, ఐ బిలీవ్ ఈ మూవీకి డిఎస్పీ గారి బీజిఎం మేజర్ ఎసెట్ అవ్వబోతుంది. అలానే మార్కెటింగ్లో కూడా టీజర్ కట్ అండ్ ట్రైలర్ కట్ అద్దరిపోయాయి. ఈ ఇయర్ నేను చూసిన టీజర్స్ అండ్ ట్రైలర్స్లో బెస్ట్ కట్ కుబేరాదే. ఇవి కట్ చేసిన అతను కూడా అన్నపూర్ణ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుండే వచ్చారంట. క్రేజీ కోఇన్సిడెంట్. ఈ ట్రైలర్ ఎలాంటి ఫీల్స్ ఇచ్చిందంటే ఒక సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అండ్ సోషియో పొలిటికల్ థీమ్స్తో ఒక హార్డ్ హిట్టింగ్ డ్రామా చూడబోతున్నాం అనేలాగే ఉంది. అండ్ ఆల్సో ఈ మూవీ ప్రొడక్షన్ వాల్యూస్ లుక్ గుడ్. ఆ రియలిస్టిక్ అండ్ గ్రిట్టి లుక్ అనేది వచ్చింది. ఈ మూవీ వరల్డ్ అంతా ఒక ఎక్స్ట్రీమ్ రిచ్ అండ్ ఒక ఎక్స్ట్రీమ్ పూర్ సిచ్యువేషన్స్ మధ్య అవుతుంది కాబట్టి ప్రొడక్షన్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఈ విషయంలో దే డిడ్ ఏ రియల్లీ గుడ్ జాబ్. నార్మల్ శేఖర్ కమ్లా గారి సినిమాల కన్నా డబల్ ఆర్ అంతకన్నా ఎక్కువ బడ్జెట్ అయ్యి ఉంటుంది. అండ్ గుడ్ థింగ్ ఏంట్రా అంటే సినిమాలో అది కనబడుతుంది. ఓవరాల్గా ఒక పాన్ ఇండియా లెవెల్ వైబ్ అయితే కనిపిస్తుంది. సో ఇవన్నీ 5 రీజన్స్ టు వాచ్ కుబేరా. నేను ఇన్ని రీజన్స్ చెప్పాను కానీ నా మైండ్లో అయితే ఒక్కటి ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోతున్న సినిమాకి శేఖర్ కమ్లా గారు నన్ను సర్ప్రైజ్ చేయబోతున్నారు, నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారు అనే మైండ్ సెట్తోనే వెళ్తున్నాను సినిమాకి. పోస్టర్ మీద ధనుష్, నాగ్ సార్, రష్మిక ఎంతమంది కనిపించినా ఆ పైన కనిపిస్తున్నాం శేఖర్ కమ్లా అనే పేరునే నేను ఎక్కువ నమ్మి వెళ్తున్నాను. మిగతా రీజన్స్ అన్ని తర్వాత అద్దీ మాస్టర్ సంగతి. నా గురించి చెప్పేశాను. మరి మీరెందుకు ఈ మూవీ కోసం వెయిటింగో కింద కామెంట్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద వ్యూ. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ లో భాగం అయిపోండి. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ద వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్. సైనింగ్ ఆఫ్, టీమ్ ద వ్యూ.